అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో చూపించే రెసిపీ ఏంటంటే సేమియా కట్ బాత్. వాటికి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1/2 లీటర్ అండి, సేమియా 1/2 కప్ తీసుకున్నాను, ఉప్పు సరిపడినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్ అండి, ఆయిల్ పోపుకి సరిపడండి, పచ్చిమిర్చి 2 తీసుకున్నానండి, కరివేపాకు 1 రెమ్మ, కాజు అండి 1 స్పూన్ తీసుకున్నాను, పోపు దినుసులండి, కీరా దోసకాయ. ఇప్పుడు సేమియా కట్ బాత్ ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామండి. అందులో 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత బాగా మరుగుతాయి కదా, మరిగేటప్పుడు సేమియా వేసుకోవాలండి. సేమియా వేసుకున్నప్పుడు ఒక్క నిమిషమే అండి, 1 మినిట్ అలా, మరీ ఉడకకుండా ఉండాలి. తర్వాతకి మనం ఆ ఉడికిన సేమియా ఉంటుంది కదా, వేరే దాంట్లో పోసుకొని కొన్ని చల్లటి నీళ్ళు పోసుకోవాలండి, ఎందుకంటే మరీ ఉడకకుండా. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, మనం కాజు తీసుకున్నాం కదా, కాజు 1 స్పూన్ తీసుకొని అవి వేగనివ్వాలండి. తర్వాత చిన్న బౌల్లో తీసుకొని అదే ఆయిల్లో పోపు దినుసులు ఉన్నాయి కదా, అవి వేసేసుకొని అవి వేగనివ్వాలి. తర్వాతకి కరివేపాకు వేసుకొని ఒక చిన్న బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాతకి పచ్చిమిర్చి ఉన్నాయి కదా, మనం 2 తీసుకున్నాం కదా, అవి కూడా కట్ చేసుకొని ఉంచుకోవాలండి. తర్వాత కీరా దోసకాయ కూడా మనం మెత్తగా స్మూత్గా స్మాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వచ్చేసిందండి స్మాష్ చేసుకున్నది. తర్వాతకి కర్డ్ తీసుకొని దాన్ని స్మూత్గా, అది కూడా స్మాష్ లాగా చిన్న గరిటెతో తీసుకొని, తర్వాతకి మన కీరా దోసకాయ ఉంది కదా, మనం స్మాష్ చేసుకున్నది, అది వేసుకోవాలండి. తర్వాతకి పచ్చిమిర్చి ఇంకా మిరియాల పొడి, తర్వాతకి సాల్ట్ వేసుకోవాలండి సరిపడినంత. తర్వాతకి కాజు ఉన్నాయి కదా, తర్వాతకి పోపు దినుసులు మనం వేపి పెట్టుకున్నాం కదా, అవి వేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని, తర్వాతకి మనం సేమియా ఉడకపెట్టుకొని పక్కన ఉంచుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా స్మూత్గా మిక్స్ చేసుకుంటే మనకి కావాల్సిన సేమియా కట్ బాత్ రెడీ అవుతుంది. చాలా చాలా బాగుంది కదా, చాలా పిల్లలు చూస్తుంటేనే చాలా ఇంట్రెస్ట్గా తింటారు. వాళ్ళకి స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ పెరుగు తినను అన్నప్పుడు ఇలా చేసి పెడితే వాళ్ళు మంచిగా తింటారు. తర్వాతకి సర్వింగ్ బౌల్లో తీసుకొని మనం టేస్ట్ చేద్దాం. ఫైనల్గా సేమియా కట్ బాత్ రెడీ అయిందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఇదేంటంటే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, సడన్గా మనకి ఏమి కూరగాయలు లేవు అన్నప్పుడు మనం చేసుకుంటే వెరైటీగా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. సమ్మర్లో అయితే ఇంకా చాలా యూజ్ఫుల్ ఉంటుంది. రోజు నేనే చేస్తున్నాను కదా టేస్ట్, ఈరోజు మా డాడీ చేస్తారు, ఎలా ఉందో చెప్తారు. ఓకేనా? చాలా బాగుందని చెప్పారు మా డాడీ. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, చాలా చాలా బాగుంది రెసిపీ. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే
లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.